హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వదా స్టోరీస్. నేను మీ సంధ్య. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నా సబ్స్క్రైబర్స్కి అండ్ కాబోయే సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేము ఈసారి న్యూ ఇయర్కి టెంపుల్కి వెళ్ళకుండా అసలు ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. అక్కడ రష్ ఉంటుందని శిల్పారామం అయితే ప్లాన్ చేసుకున్నాము. కానీ టెంపుల్ కన్నా ఎక్కువ శిల్పారామంలోనే జనాలందరూ అంత ఎక్కువ ఉన్నారనమాట. చూసారా ఎంత క్రౌడ్ అండి బాబోయ్, చాలా క్రౌడ్ ఉంది. సో ఇంకా మేము వచ్చాము కాబట్టి లోపలికైతే వెళ్ళిపోయాము. ఫస్ట్ టికెట్స్ తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. చిల్డ్రన్కి అయితే 20 రూపీస్ ఉంటుంది అనమాట. వన్ సైడ్ ఏమో క్యూఆర్ స్కానర్ ఉంటుంది అండ్ ఇంకో సైడ్ క్యాష్ ఇచ్చి మనం టికెట్స్ తీసుకోవాలి. ఇంకా కొన్ని బోర్డ్స్ పెట్టున్నారు అక్కడ. క్యూఆర్ స్కానర్ పెట్టి మనమే స్కాన్ చేసి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా జీపే చేసి తీసుకునే వాళ్ళది ఒక సపరేట్ క్యూ ఉంటుంది. సో అలా మేము టికెట్స్ అయితే తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వంగానే మంచిగా మన బొజ్జ గణపయ్య అయితే ఇట్లా వుడెన్లో మంచిగా పెట్టున్నారు. చాలా బాగుంది. మంచిగా ముగ్గులేసి కూడా పెట్టారు. ఇక్కడ మెహందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెహందీ వేయించుకోవచ్చు అనమాట. ఛార్జబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఛార్జబుల్. సో ఇక్కడ అన్ని హ్యాండ్ క్రాఫ్ట్ వాళ్ళవి చాలా బాగున్నాయి. అండ్ మంచిగా చేతితో నేసిన బట్టలు అన్నీ కూడా ఉన్నాయి. నాకు ఒక బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు స్టాల్స్ పెట్టుకొని ఉన్నారు కదా గైస్. వాళ్ళ ఆ స్టాల్స్కి అంతా రెంట్ అవన్నీ పే చేయాలి కదా. ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఇత్తడివి. నేనైతే అసలు అంటే ఇత్తడివి అయితే నా దగ్గర బోల్డ్ ఉన్నాయి కాబట్టి నేను ట్రై చేయలేదు. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే నాకు రీజనబుల్ అనిపించింది. మంచిగా పర్ల్స్ అవి ఇవి స్టోన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. చైన్స్లో మనం ఇట్లా మంచిగా పేర్ చేసుకోవచ్చు. నాకు కొంచెం మేమైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఈ చైన్స్. సో అందుకే నేను ఇవి తీసుకోలేదు. అండ్ ఫుట్వేర్ కూడా చాలా బాగుందన్నమాట. ఆ రోజు అందరూ ఎంతమంది జనాలంటే, మేమేమో నార్మల్గా టెంపుల్స్కి వెళ్తే చాలా రష్ ఉంటుంది. సో బెటర్ మనం శిల్పారామం వెళ్ళేసి వద్దాము, ఈసారి ఇలా ఎక్స్పీరియన్స్ చేద్దాము అనుకున్నాము. కానీ మా ప్లాన్ అయితే చాపడ్ అయిందండి. ఇలా ఫుల్ రష్తో అందరూ మా అలాగే అనుకున్నట్టున్నారు, ఇక్కడికి వచ్చేసారు. అండ్ వుడెన్వి కూడా చాలా బాగున్నాయి. మనకి బ్యాంబూ బుట్టలు అవన్నీ కూడా బాగున్నాయి. అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఎన్ని వెరైటీస్ అంటే మనం ఒకే చోట ఇన్ని వెరైటీస్ చూస్తాము. అంటే కొంచెం కాస్ట్లీ ఉన్నా కానీ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. బికాజ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, అన్ని వెరైటీస్ మనకు ఒకే చోట ఎక్కడ దొరకవు. అందుకనే ఇంకా తీసుకుంటారనమాట తీసుకునే వాళ్ళు. ఇక్కడ యాక్చువల్గా ఇది వాటర్ ఫౌంటైన్ అనమాట. దాంట్లో వాళ్ళు వాటర్ వేయలేదు, మంచిగా వాటర్ వేస్తే ఇంకా బాగా కనిపించేది. అండ్ ఇవన్నీ కూడా వుడెన్వి. వాళ్ళు చేత్తో చెక్కుతున్నారు, పక్కన చేత్తో చెక్కి మంచిగా పెడుతున్నారు. అండ్ ఇదేమో ఒక క్యూట్ స్వీట్ ఒక కెటిల్ అయితే నాకు కనిపించింది. ఎవరికైనా బిజినెస్ ప్లాన్స్ ఉంటే హోటల్ పెట్టుకుని అండ్ టీ అలా ప్లాన్ ఉన్న వాళ్ళైతే మంచి బెస్ట్ గిఫ్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఇలా మంచి డిజైనర్ వేర్ కెటిల్ ఉంది అక్కడ. నాకైతే చాలా క్యూట్ అనిపించింది. అండ్ వాల్కి పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఫ్రేమ్స్ ఉన్నాయన్నమాట. క్యూటెస్ట్ ఫ్రేమ్స్ ఉన్నాయి అక్కడ. హ్యాంగింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మధ్యలో కూడా వాటర్ వేయలేదు వాళ్ళు. యాక్చువల్గా మేబీ కొంచెం నైట్ అయితే వేస్తారు. మేము వెళ్ళింది ఒక 4:30, 5 o'clock అనమాట. సో వచ్చే వరకు నైట్ అయ్యింది. ఇక్కడ అందరు కూర్చొని స్నాక్స్ అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో మేము కూడా కాసేపు కూర్చున్నాము వెళ్ళిన తర్వాత. అండ్ అక్కడ టీ అవన్నీ కూడా మనం పే చేసి తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకొని అండ్ మేమైతే ఇంకా ఈ సిరామిక్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. చాలా బాగున్నాయండి, చాలా క్యూట్గా ఉన్నాయి. నేను చెప్తున్నాను కదా, చాలా బాగున్నాయి. కాకపోతే బిట్ కాస్ట్లీ ఉన్నాయన్నమాట నాకు అనిపించింది. కంపారిటివ్లీ నాకు ఆన్లైన్లో ఇంకా కొంచెం తక్కువ అనిపించింది సిరామిక్వి. క్లే పాట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. క్లే పాట్స్ కూడా కాస్ట్లీనే ఉన్నాయండి. ఆన్లైన్లో నాకు తక్కువ అనిపించాయి. సో అందుకనే నేను అడిగి నాకు ఏవైతే రీజనబుల్ అనిపించాయో అవే నేను పర్చేస్ చేశాను అనమాట. చిన్న ఫ్లవర్ వాజెస్ నాకు రీజనబుల్ అనిపించాయి అనమాట, సిరామిక్ ఫ్లవర్ వాజెస్. సో నేను అవే తీసుకున్నాను. చక్కగా మంచిగా పువ్వులు పెట్టుకోవచ్చు కదా, ఏవైనా ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చిన్నవి అని అవే తీసుకున్నాను. నాకు ప్లేట్స్ అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉండే. నేను అసలు యాక్చువల్గా చూద్దామని అందుకే వెళ్ళాను.
కానీ నాకు చాలా కాస్ట్లీ అనిపించింది, అందుకనే తీసుకోలేదు. ఇక్కడ రాధాకృష్ణులు చాలా బాగున్నారు కదా, సో నాకు కూడా ఇవన్నీ నచ్చాయి. వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి చూసి రావచ్చండి, చాలా బాగుంటుంది. మనకు చాలా టైం పాస్ కూడా అవుతుందన్నమాట. కొన్ని వాళ్ళు అక్కడే చేస్తున్నారు, సో అదే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను. మీరు వెళ్ళకపోయినా కానీ మీరు వెళ్ళినంత ఎక్స్పీరియన్స్ చేయడానికే ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. అండ్ మీరు నెక్స్ట్ టైం శిల్పారామం వెళ్ళినప్పుడు ఎలా కవర్ చేయాలో, ఏం తీసుకోవాలో, ఏం తీసుకోకూడదో అవన్నీ కూడా చాలా బాగా చెప్తానమాట. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట, మీకు కావాలంటే బోటింగ్ కూడా ఎక్కచ్చు మీరు. ఇవన్నీ కూడా వుడెన్ అన్నమాట, వుడెన్వి మన ఇంటి ముందు పెట్టుకుంటారు కదా అలా. అండ్ ఈ డోర్కి పైన కూడా పెట్టుకుంటారు. మాకైతే ఇది ఉంది ఊర్లో, సో మాకు ఇలాంటిది ఒక వుడెన్కి మంచిగా క్రాఫ్ట్ చేపించి పెట్టారనమాట. సో అలా డోర్లకు పెట్టుకోవచ్చు. మీకు అంటే మీరు ఎలా డిజైన్ చేసుకుంటే అలా చేసుకోవచ్చు అనమాట. అక్కడే వాళ్ళు చెక్కుతున్నారు, సో నేను అది కూడా క్యాప్చర్ చేశాను, మీ అందరితో షేర్ చేసుకుందామని. సో దాని తర్వాత అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఏర్పాటు చేశారనమాట, బాగుంది. అక్కడ వాళ్ళైతే రిస్ట్రిక్ట్ చేశారు, డు నాట్ క్రాస్ ద బ్యారిగేట్స్ అని. బట్ అది ఎవ్వరూ పట్టించుకోకుండా అందరూ లోపలికి వెళ్ళిపోయి మరి ఫొటోస్ దిగి ఆ వాటర్లో దిగారు. మేమైతే దిగలేదు, కానీ అంటే మేము దిగలేదు కానీ అందరూ చాలామంది దిగారు. ఇదేనండి బోటింగ్. మేము ఇంకా అక్కడ వెళ్ళిందే ఈవినింగ్ టైం కాబట్టి 6:30 అయిపోతే చాలా దోమలు వచ్చాయి. సో అందుకనే మేము బోటింగ్ అయితే అవాయిడ్ చేసాము. చాలామంది తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, పర్వాలేదు తీసుకోవచ్చు. మాకు చిన్న బాబు ఉన్నారు కాబట్టి మేము తీసుకోలేదన్నమాట. సో బోటింగ్ అవాయిడ్ చేసి ముందుకైతే వెళ్ళిపోయాము. ఇదే వాటర్ ఫాల్స్ అనమాట, అక్కడే చాలామంది ఫొటోస్ సెషన్స్ అయితే పెట్టుకున్నారు. ఓకే, ఇంకా మేము అక్కడ ఒక 2-3 ఫొటోస్ తీసేసుకొని పక్కకు వచ్చాము. మళ్ళీ క్లే పాట్ షాప్ అయితే ఇంకొకటి అనమాట, ఇక్కడ కూడా అలానే ఉంది. అంటే మేబీ వాళ్ళు అక్కడ స్టాల్స్కి ఎంత పే చేస్తారో కానీ నాకు బయట కన్నా ఒక 2 times హయ్యర్ అనిపించినాయి అనమాట ప్రైజెస్. సో ఇది మై ఒపీనియన్ పర్సనల్లీ. మీకు ఎలా అనిపిస్తే, మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు, ఎక్కువ వెరైటీస్ ఉంటాయి కాబట్టి. నాకు ఇలా అనిపించింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను, జెన్యూన్ రివ్యూ ఇద్దామనిపించింది. అండ్ తర్వాత ఇంకా ఇలాంటివి చాలా షాప్స్ కనిపిస్తాయి మనకి. అండ్ అక్కడ మేమైతే కొన్ని క్విల్ట్ తీసుకున్నామన్నమాట, మా బాబుకి ఒకటి మాకొకటి. క్విల్ట్ మాకు చాలా రీజనబుల్ అనిపించింది కంపారిటివ్లీ. బయట అది మనకి 3000-4000 అలా ఉంటుంది, కానీ మాకు అక్కడ 1500కి అలా వచ్చిందనమాట. అండ్ అది చాలా సాఫ్ట్గా ఉంది అండ్ ఎంత కంఫర్టబుల్గా ఉందంటే చాలా లైట్ వెయిట్ అనమాట. అంత లైట్ వెయిట్ నేను బయట చూస్తే నాకు చాలా ప్రైస్ చెప్పారు, సో అప్పుడు నేను తీసుకోలేదన్నమాట. ఇక్కడ నాకు బాగా అనిపించింది, తీసుకున్నాను. మా బాబుకి కూడా తీసుకున్నాను, అంటే చిన్నపిల్లలకి వేసే అంత స్మూత్గా ఉందన్నమాట. సో నేను బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ సెకండ్ థాట్ కూడా లేకుండా తీసేసుకున్నాను అనమాట. చాలా బాగుంది, మీకు కావాలంటే కమెంట్ చేయండి. సో నేను వాటి ఫొటోస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తానన్నమాట, అంత బాగుంది. దాని తర్వాత ఇక్కడ అన్నీ ఇత్తడివి అనమాట, పూర్వకాలంలో ఇత్తడివన్నీ వాడతారు కదా అవే అనమాట. వాళ్ళు క్లోజ్ చేసి ఒక రూమ్లో పెట్టారు మనకి, ఒక షో లాగా. సో మంచిగా అనిపించింది అవన్నీ చూసిన తర్వాత. ఇక్కడ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్ అనిపిస్తున్నారు, అక్కడ బొమ్మలే కానీ అవి నిజంగా మనుషులు కూర్చున్నట్టే ఉందన్నమాట, అంత బాగుంది. ఇక్కడ చాలా కొన్ని ప్రాప్స్ ఉంటాయి, మనం అందులో జస్ట్ ఫేస్ పెడితే చాలు ఆ గెటప్ మందే అన్నట్టు కనిపిస్తుంది. అలా అయితే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం, బాగా అనిపించింది. కొంచెం సేపు టైం పాస్ అయిపోయిందనమాట అక్కడ పిల్లలతో, అవన్నీ కూడా మంచిగా. అండ్ కానీ చాలామంది మన తర్వాత వెయిట్ చేస్తూ ఉంటారు, మనం తొందరగా ఫోటో తీసుకొని పక్కకు జరిగిపోవాలన్నమాట, ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగే వెయిట్ చేస్తుంటారు. సో అలా మేము తీసేసుకొని పక్కకు జరిగిపోయాము. దాని తర్వాత ఇంక ఇలాంటివి మనకు చాలా కనిపిస్తాయి. సో అవన్నీ కూడా తీసుకొని మేము పక్కకు వచ్చేసాము. ఇది ఒక ఫ్యామిలీ అనమాట, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్ అండ్ 2 children కూడా అక్కడ ఆడుకుంటున్నారు కదా చక్కగా, వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక సేమ్ అదే క్లే పాట్ షాప్ లాగా అరేంజ్ చేశారనమాట.
అండ్ చీకటి అయిపోయింది. ఇదంతా కూడా థీమ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లలతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే మనం ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించచ్చు కాబట్టి. సో మాకైతే ఇలా అనిపించింది అనమాట. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము అండ్ బాగా టైం స్పెండ్ చేసాము. చాలా రియలిస్టిక్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఇదేమో సంత, గ్రామంలో సంత అనమాట. ఎంత బాగుండిందో, అవన్నీ రియల్ వెజెస్ లాగే ఉన్నాయి. నాకైతే అలానే అనిపించింది. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో అసలు. అండ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆ బొమ్మలు చేసే వాళ్ళు అనమాట. వీళ్ళు ఐరన్ చేస్తున్నారు. అసలు కొంచెం దూరం నుంచి చూస్తే అది మీకు నిజంగా వాళ్ళు అక్కడ ఎవరో మనుషులు ఉండే ఐరన్ చేస్తున్నట్టు ఉంది. ఇది వడ్రంగి వాళ్ళు, ఆ వడ్రంగి పనులన్నీ చేస్తున్నారు. ఇంకా ఈ వీడియో మట్టుకు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.